మళ్ళీ కమెంట్లో వచ్చి అడిగే వాళ్ళకి చెప్తున్నాను, 15,000 రూపాయల బడ్జెట్ దాటితే ఈ మొబైల్ ఉంది, ఆ మొబైల్ ఉందని చెప్తూ ఉంటారు కదా. నేను 15,000 దాటిన మొబైల్స్ ఒక్కటి కూడా తీసుకోలేదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ప్రస్తుతం మనం డిసెంబర్ 2025 ఇయర్ ఎండింగ్ లో ఉన్నాము. డిసెంబర్ వరకు 15,000 రూపీస్ బడ్జెట్ లో చాలా మొబైల్స్ ఉన్నాయి అండ్ చాలా కొత్త కొత్త మొబైల్స్ కూడా యాడ్ అవుతున్నాయి. వీటన్నిటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్, అలాగే బెస్ట్ కెమెరా, బెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. 15,000 రూపాయల బడ్జెట్ లో మీరు ఒక మొబైల్ తీసుకుంటున్నప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్ చూస్తారు, అలాగే మీకు ఫేవరెట్ బ్రాండ్ ఏంటో కూడా కామెంట్ లో చెప్పండి. లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రీసెంట్ గానే లాంచ్ అయిన రియల్మీ P4X అయితే ఉంటుంది. 15,000 కూడా కాదండి, జస్ట్ 14,000లోనే గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ చూసినట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 13,500కి వస్తుంది. మరి ఇంత తక్కువ బడ్జెట్ లో ఏం ఆఫర్ చేస్తున్నారు అంటే, దీంట్లో వచ్చేసి డైమెన్సిటీ 7400 అల్ట్రా అనే ప్రాసెసర్, అది కూడా UFS 3.1 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. మామూలుగా ఈ బడ్జెట్ లో అందరూ కూడా UFS 2.2నే ఇస్తారు, కానీ వీళ్ళు 3.1 ఇచ్చారు కాబట్టి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇంకొక హైలైట్ విషయం ఈ మొబైల్లో ఏంటి అంటే, రియల్మీ వాళ్ళు యాంటిట్యూడ్ స్కోర్ చెక్ చేసినప్పుడు 7,80,000 స్కోర్ చేయగలిగితే, అదే మొబైల్ బయట మార్కెట్ లోకి వచ్చిన తర్వాత చెక్ చేసి మాత్రం 9,80,000 స్కోర్ అయితే చేయగలిగింది. యాంటిట్యూడ్ వర్షన్ అనేది చేంజ్ అయ్యి ఉండొచ్చు, బట్ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చెప్తాను. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి కానీ మరీ ఎక్కువ అని చెప్పలేము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP కెమెరా ఇస్తున్నారు. ఇంకొక సెకండరీ కెమెరా వచ్చేసి 2 MP ఉంటుంది, దాని గురించి వదిలేద్దాంలేండి. ఫ్రంట్ వచ్చేసి 8 MP అయితే ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. ఈ మొబైల్ లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే, ఇది వచ్చేసి LCD డిస్ప్లే తోనే వస్తుందండి. అండ్ IP64 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. మామూలుగా ఈ బడ్జెట్ లో ఈ రెండు కూడా యాక్సెప్టబుల్ అనే చెప్పొచ్చు. మిల్ట్రీగేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఇది ఒక మంచి గేమింగ్ మొబైల్ అని మాత్రం చెప్తాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Moto G67. మోటో వాళ్ళు ఒకప్పుడు మంచి కెమెరా మొబైల్స్ మాత్రమే తీసుకొస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు గేర్ కాస్త చేంజ్ చేసి పెద్ద బ్యాటరీతో వస్తున్న మొబైల్స్ కూడా తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో అంతా కూడా 7000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్న మొబైల్సే కనిపిస్తున్నాయి. అదే ట్రెండ్ గా కూడా నడుస్తుంది కదా, వీళ్ళు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇదైతే మంచి విషయం అండి. వేరే బ్రాండ్స్ లాగా లేట్ చేయకుండా తొందరగా 7000 mAh బ్యాటరీతో మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు, అది కూడా ఈ బడ్జెట్ లో. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8 MP కెమెరాస్ ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT600 సెన్సార్ అయితే వాడుతున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా నుంచి, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అన్ని కెమెరాస్ నుంచి కూడా చాలా మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. డీసెంట్ పర్ఫార్మెన్స్ కి ఇదైతే బెటర్ ఉంటుంది. కానీ దీంట్లో వచ్చేసి 1+ years అప్డేట్స్ మాత్రమే ఇస్తారండి. 1 year మేజర్ అప్డేట్ ఇస్తారు కాబట్టి అప్డేట్స్ తోటి నాకు పెద్దగా పని లేదు అనుకుంటే ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 6.79 inches LCD డిస్ప్లే ఉంటుంది. IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. అలాగే గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్, మిల్ట్రీగేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి 14,900 అయితే ఉంటుంది. అది కూడా కార్డ్ ఆఫర్ 2,000 అయితే ఇస్తున్నారు. అది అప్లై చేసుకున్న తర్వాతనే అండి. కార్డ్ లేదు అనుకుంటే కనుక కాస్త ప్రైస్ ఎక్కువగా అవుతుంది, చూసుకోండి. మరి చాలా ఇంట్రెస్టెడ్ ప్రైస్లో ఉన్నాయి కదా మొబైల్స్ అన్నీ కూడా. మిగిలిన మొబైల్స్ గురించి కూడా తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మొబైల్స్ యొక్క అఫీషియల్ లింక్స్ వచ్చేసి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి, అక్కడ నుంచి బై చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Samsung F36. సామ్సంగ్ బ్రాండ్ నుంచి వస్తున్న ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయండి, అది కూడా 15,000 రూపాయల బడ్జెట్ లో. ఇతనికి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు, హలో బ్రదర్ లాగా. అతను వచ్చేసి అమెజాన్లో M36 పేరు మీద దొరుకుతాయి, ఇతను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో F36 కింద దొరుకుతుంటాడు. 6.7 inches కి సంబంధించిన సూపర్ AMOLED డిస్ప్లే, గొరిల్లా బిగ్ టచ్ ప్లస్ గ్లాస్ ప్రొడక్షన్ ఉంటుంది. మామూలుగా సామ్సంగ్ మొబైల్స్ లో బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ అనేది దొరకదండి, కాకపోతే ఈ బడ్జెట్ లో అది కూడా ఈ మొబైల్లో ఆ వేరియంట్ కూడా లభిస్తుంది. ఈ మొబైల్ Exynos 1380 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ గేమింగ్ కి సెట్ అవ్వదు, కానీ నార్మల్ యూజర్ కి అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ సామ్సంగ్ అంటేనే ఏ ఫీచర్స్ చాలా ఉంటాయి, సో ఈ మొబైల్లో కూడా ఏ ఫీచర్స్ చాలానే కనిపిస్తున్నాయి. 6+6 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8+2 MP కెమెరాస్ ఇస్తే, ఫ్రంట్ వచ్చేసి 13 MP అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి
మాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ మెయిన్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి డే అండ్ నైట్ లో కూడా చాలా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈ బాక్స్ లో అంత ఫాస్ట్ ఛార్జర్ ఎందుకని చెప్పేసి ఇవ్వట్లేదు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి NFC కూడా సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ బ్రాండ్ నుంచి నాకు మొబైల్ కావాలి అనేవాళ్ళు అమెజాన్ లో అయితే M36, ఫ్లిప్కార్ట్లో అయితే F36 ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ బడ్జెట్లో చాలా మంచి మొబైల్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ గురించి ఒక విషయం చెప్పాలండి. ఈ మొబైల్ని 13,000 బడ్జెట్ నుంచి 15,000 రూపాయల బడ్జెట్ మధ్యలో అయితే అమ్ముతున్నారు. కొనాలనుకున్నప్పుడు మాత్రం 13,500 కన్నా ఎక్కువ బడ్జెట్ లేకుండా చూసుకోండి. ఆ మొబైల్ మరేంటో కాదండి, వివో T4X. ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇంతకుముందు చెప్పినట్టుగానే. కాకపోతే అతను అమెజాన్ లో కనిపిస్తాడు, అది కూడా ఐక్యూ ZNX పేరుతో. ఎందుకో అమెజాన్ లో చెప్తున్నావు, ఫ్లిప్కార్ట్ లో చెప్తున్నావు అని అడిగితే మాత్రం రెండు మొబైల్స్ లోనూ సేమ్ స్పెక్స్ ఉంటాయి, ఒక పేర్లు తప్ప. కాకపోతే మీకు ఎక్కడ ప్రైస్ తగ్గితే అక్కడ తీసుకోవడం బెటర్ అని చెప్తాను, అందుకోసమే రెండు పేర్లు కూడా చెప్తున్నాను. ఈ మొబైల్లో మీకు వచ్చేసి 6.72 inches కి సంబంధించిన LCD డిస్ప్లే, IP64 వాటర్ రేటింగ్తో వస్తుంది. అలాగే మిలిటరీ గేట్ 18 years సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అండ్ ఈ మొబైల్లో ప్రాసెసర్ వచ్చేసి Dimensity 7300 ఉంటుంది. అందులోనూ UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి గేమింగ్కి కూడా చాలా చక్కగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP కెమెరా. వివో మొబైల్ కాబట్టి మంచి కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది, మంచి ఫొటోస్ కూడా తీయగలుగుతుంది. అండ్ 6500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారండి. బ్యాక్ సైడ్ వచ్చేసి RR లైట్ ఇంకా ఫ్లాష్ లైట్ రెండు కూడా కనిపిస్తాయి. కాస్త నైట్ టైంలో ఫోటో దిగినప్పుడు RR లైట్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ మొబైల్ 13,500 కన్నా తక్కువలోనే వస్తే తీసుకోండి. 14,000 అంతకన్నా ఎక్కువ ఉంది అంటే కాస్త వెయిట్ చేసైనా తక్కువ ప్రైస్ లో ఉన్నప్పుడు తీసుకుంటేనే కదా మీకు కూడా డబ్బులు సేవ్ అవుతాయి. నెక్స్ట్ ఒక మొబైల్ చెప్తాను, దీన్నైతే తప్పకుండా తీసుకోకుండా స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అదే Redmi 15. ఇది కూడా సేమ్ 15,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. కాకపోతే LCD డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తోనే వస్తుంది. కింద పడితే పగిలే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇందులో స్నాప్డ్రాగన్ 6H Gen 3 ప్రాసెసర్ మాత్రమే వాడుతున్నారు. ఇదే LCD డిస్ప్లే తోటి స్నాప్డ్రాగన్ 6H Gen 3 ప్రాసెసర్ కన్నా తర్వాత వర్షన్ స్నాప్డ్రాగన్ 6H Gen 4 ప్రాసెసర్ తోటి మోటో G57 పవర్ మొబైల్ అయితే ఉంటుంది. అది ఇంకా తక్కువ బడ్జెట్లో 13,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. ఇది విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 15,000 రూపాయల బడ్జెట్లో అయితే దొరుకుతుంది. కాస్త కూర్చోండి, మోటోలో కెమెరా పర్ఫార్మెన్స్ కాస్త బెటర్ గా ఉంటుంది. రెడ్మీ వాళ్ళు దీంట్లో మిలిటరీ గేట్ 18 years సర్టిఫికేషన్ కూడా మిస్ చేశారు. దీంట్లో పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ చెప్పడానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరు కూడా తీసుకోవట్లేదు. కాకపోతే ఒకవేళ మీ ఊహలోకి వచ్చినా కూడా తీసుకోద్దనే చెప్తున్నాను. ఈ వీడియోలో నేనైతే 13,000, 14,000 రూపాయల బడ్జెట్లో ఉన్న మొబైల్స్ ని మాత్రమే పిక్ చేశానండి. 15,000 దాటిన ఒక్క మొబైల్ ని కూడా నేనైతే పిక్ చేయలేదు. అండ్ మీకు ఈ మొబైల్సే కాదు, 15,000 రూపాయల బడ్జెట్ కన్నా తక్కువలో మీకు నచ్చిన మొబైల్ ఏదైనా ఉంటే, ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి. డెఫినెట్ గా కమెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. ఏ యూట్యూబర్ కూడా చేయలేని పని నేను చేస్తున్నానండి. సో నాకు హెల్ప్ చేయాలి, నాకు సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతలో బై బై.